జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి యథార్థ జీవుల యథార్థ గాథలు జీవన సమర మొదటి భాగం 21-24. ఈ పుస్తకానికి 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారం లభించి విభక్త హైదరాబాద్ సంస్థానానికి చెందిన పరిటాల జాగీర్లోని ముగులూరు గ్రామంలో 1927 జూలై 5న భరద్వాజ జన్మించారు. తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. పెరిగింది గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపంలాగే పనివాడిగా, తిత్తులూదే కూలీగా, పేపర్ బాయ్గా పనిచేశారు. 17వ ఏట నుండి రచనలు చేయటం ప్రారంభించారు. అచ్చయిన మొదటి కథ విమల 1946 ఆగస్టు ఆఖరి వారంలో అది ప్రజామిత్ర పత్రికలో వచ్చేది. ప్రజామిత్ర పత్రిక ఇంత బాగుండేది. అచ్చయిన మొదటి పుస్తకం రాగి 1950. ఆయన రాసిన దేవరాజకీయాలు కథ అప్పట్లో స్వర్ణ కంకణ పురస్కారాన్ని పొంది. ఆయన ఇప్పటికి దాదాపు 43 కథలు, బాలలకు 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలు రాశారు. 1968లో, 83లో, 68లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, 68-83లో రెండిట్లో కూడా రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, 87లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, అదే సంవత్సరం భారతీయ భాషా పరిషత్ వారి అవార్డు కాక ఇంకా చాలా పురస్కారాలు అందుకున్నారు. వీరి రచనలు అనేకం ఇంగ్లీష్, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషలోకి అనువాదం పొందాయి. 3 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. వీరి రచనల మీద 4 విశ్వవిద్యాలయాల్లో PhD స్థాయి పరిశోధనలు జరిగాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఉద్యోగ విరమణం చేసిన డాక్టర్ రావూరి భరద్వాజ చదువుకున్నది 7వ తరగతి మాత్రమే అంటే ఎంత ఆశ్చర్యం. భరద్వాజ రచన 1965వ సంవత్సరంలో కృష్ణా పత్రికలో సీరియల్గా వెలువడింది. ఈ పాకుడు రాళ్ళు అనే నవలకు 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారం లభించి భరద్వాజ గారి అబ్బాయి కోటేశ్వరరావు గారి దీని ప్రచురణ హక్కులు నవచేతన పబ్లిషింగ్ హౌస్కి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు. జ్ఞానపీఠ మా మాట అని చెప్తున్నారు. జ్ఞానపీఠం ఎక్కాల్సిన పూరు బతుకు. రావూరి భరద్వాజ గారి కలం కార్మికుడు, పేద రైతు కుటుంబంలో పుట్టి రావూరి భరద్వాజ గారు కలం కార్మికుడు, కలంకారు కాదు, కలం కార్మికుడు. పేద రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆయన పొట్టకూటి కోసం కలం పట్టి రచయితగా మారారు. ఆ కాలంలో రచన చేయటం అంటే సులభ సాధ్యమైన వ్యవహారం కాదు. ఆయన రచయితగా అడుగులు వేస్తున్న దశలో
ప్రముఖ ప్రఖ్యాత మహారచయితలు కవులతో తెలుగు సాహితీ ఉద్యానవనం పలు రంగులకు అర్థాలుంటాయి కదా, సంప్రదాయ ప్రగతిశీల రీతులలో గుబాడిస్తోంది. అలాంటి వాతావరణంలో ఒక సామాన్య రచయిత ఎవరో ఒకరి ప్రభావంలో చిక్కుకోక తప్పని స్థితి. యుక్త వయస్సులో భరద్వాజ గారిని సహజంగానే చలం ఆవహించారు. అందుకే తొలి దశలో ఆయన చలం శైలిలోనే రచనలు చేశారు. ఆ రచనలతోనే ఆయన అందరి దృష్టిలోనూ పడ్డారు. సాహిత్య రంగం కమనీయమైందే కాదు, కఠోరమైంది కూడా. ఆయన మీద చలం ముద్ర పడిపోయి ఆ ముద్రని అధిగమించాలంటే సాహితీ సముద్రాన్ని ఈదటంలో నైపుణ్యం కావాలి, సాధించాలి. ఆయన చదువుకున్నది అంతంత మాత్రం. ఆంగ్లం అస్సలే తెలియని వాడికి ప్రపంచ సాహిత్య రీతులు తెలిసే అవకాశమే లేదు. తన బలహీనతలన్నిటినీ సవరించుకొని తనదైన సొంత శైలిని ఆయన నిర్మించుకున్నారు, సృష్టించుకున్నారు. భరద్వాజుగా ఇది అది అని కాకుండా తనకు సాధ్యమైన సాహిత్య ప్రక్రియల్లో పట్టు సాధించారు. పిల్లలకి పెద్దలకి పాపులర్ సైన్స్ పుస్తకాలు, అనేక కథలు రాశారు, నవలలు రాశారు. తెలుగు సాహిత్యంలో అరుదైన స్మృతి సాహిత్యాన్ని భార్యకు అంకితం ఇచ్చారు, రాసి పాఠకులకు అందించారు. ఆల్ ఇండియా రేడియోలో చేరి ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కళాప్రపూర్ణ రావూరి భరద్వాజ తెలుగు సాహిత్య అభ్యున్నతికి చేసిన కృషి ఫలితంగా ఆయన సమగ్ర సాహిత్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ అందులో ఆయన రాసిన పాకుడు రాళ్ళు నవలకు ఈ ఏడాది 2012 జ్ఞానపీఠ పురస్కారం లభించిందన్న విషయం సాహిత్యాభిమానులందరికీ తెలుసు. పాకుడు రాళ్ళు నవలను గతంలో జ్ఞానపీఠ అవార్డు లభించిన డాక్టర్ నారాయణ రెడ్డి విశ్వంభరను మా నవచేతన పబ్లిషింగ్ హౌస్ వెలువరించినందుకు మేము గర్వపడుతున్నాం, ఆనందిస్తున్నాం. ఈ సందర్భంగా పాకుడు రాళ్ళు నవల ప్రచురణ హక్కులను మాకు ఇచ్చినందుకు రావూరి భరద్వాజ గారి అబ్బాయి రావూరి వెంకట కోటేశ్వరరావు గారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. రావూరి భరద్వాజ వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ మేము ఆయనతో స్వయంగా మాట్లాడినప్పుడు కూడా ఈ అవార్డు జీవన సవరం ఫీచర్స్కు వచ్చుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీకో ఈనాడు దినపత్రిక న్యూస్ ప్రింట్లో ప్రచురించిన ఆయా కష్టజీవుల అప్పటి ఫోటోలు జీవన సమరం తొలి ప్రింటులోనే స్పష్టంగా లేవు. అసలైన ఫోటోలు కాబట్టి వాటినే వేద్దామని చాలా ప్రయత్నించా, కానీ విపరీతమైన రిజల్యూషన్ లాస్ ఉందందులో ఆ ఫోటోలు సరిగా రావని భావించా. అదే రీతిన ఇలస్ట్రేషన్స్ గీసి ఇచ్చిన టీవీ వెంకట్రావు టీవీ గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంది. ఈ ఒక్క మార్పును మీరు అర్థం చేసుకుంటారని భావిస్తారు. మా అన్ని ప్రచురణలాగా దీన్ని పాఠకులు ఆదరిస్తారని నమ్మకం మాకుంది. ఎన్ మధుకర్, కార్యనిర్వాహక సంపాదకులు, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, జనవరి 2017, అంటే 7 ఏళ్ళు అయిపోయి. తర్వాత యథార్థ జీవుల యథార్థ గాథ. మిత్రుడు భరద్వాజ గారిని ఈనాడు తెలుగువారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈనాడు అధిపతి రామోజీరావు గారు రాసిన మాటలు ఉందని నేను అనుకోవటంలా. కొంచెం ఇంచుమించు 3.5 దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు వారు బాగా తెలుసు.
ఒక రచయితను మరొకరెవరూ పరిచయం చేయటం వల్ల అర్ధసత్యం మాత్రమే అభివ్యక్తమవుతుందంటారు. ఇంతకన్నా మంచి మార్గం ఏమిటంటే ఆ రచయిత రచనలు నిశితంగా పరిశీలించి, అలా పరిశీలించినప్పుడు రచయిత బాహిర స్వభావమే కాకుండా ఆంతరిక స్వభావం కూడా మనకు అవగాహనమవుతుంది. గడచిన 35 ఏళ్లుగా పుంఖానుపుంఖంగా వెలువడిన భరద్వాజ కథలను, నవలను పరిశీలించి చూసినప్పుడు క్రమానుగతమైన ఒక పరిణామం మనకి గోచరిస్తుంది. చాలామంది విమర్శకులు అన్నట్లుగా ఈ పరిణామం ఆరోగ్యకరమైంది, అభ్యుదయాత్మకమైంది. నిజమే, ఒకప్పుడు భరద్వాజ లేఖిని నుండి ఎడాపెడా సెక్సు కథలు వెలువడ్డాయి. అయితే వాటిల్లో కేవలము సెక్సు మాత్రమే కాదు, ఆ సెక్సు సంబంధాలను నిర్ణయించే సాంఘిక పరిస్థితులు, సామాజిక వాతావరణం కూడా ఆ రచనల్లో ఉన్నాయి. ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రించటం ముఖ్యం. అంతకన్నా ముఖ్యం ఆ సంఘటన వెనుక గల సాంఘిక, ఆర్థిక, రాజకీయ కారణాలను చిత్రించటం. భరద్వాజు గారు రెండవ పనిని నిర్భయంగా, నిస్సంకోచంగా చేశారు. అలా చేశారు కనుకనే ఆయనకు వందలాది పాత్రల పట్ల ఆయన సృష్టించిన వందలాది పాత్రల పట్ల మనకు సానుభూతి, అనుకంప కలుగుతుందే తప్ప ఈర్ష్య, ద్వేషం, అసహ్యం కలగవు. అలాగే ఆ పాత్రలు కూలీలైనా, మాలీలైనా, భ్రష్టులైనా, నికృష్టులైనా, పతితలైనా, పవిత్రులైనా, జారులైనా, చోరులైనా మన హృదయాన్ని కరుణ రసప్లావితం చేస్తాం. ఈనాడు దినపత్రికను ప్రజాజీవనానికి మరింత సన్నిహితంగా తీసుకురావాలనేది మా ప్రయత్నం. సహస్ర ముఖాలుగా విడిగి విప్పారిన సామాజిక జీవనాన్ని ఈనాడు వారు ప్రతిబింబించాలని మా ఆశయం కూడా. సువిశాలము, సువిస్తృతము అయిన మానవ జీవితంలోని ఏ కొద్ది భాగాలలోనో స్పృశించినంత మాత్రాన సరిపో. బతుకు కోసం మానవుడు పడే పాట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. వీటిలో ఏ కొన్నింటిలో మనం వృత్తులుగా గుర్తిస్తున్నాం సరే, మరి మిగిలిన వాటి మాట ఏమిటి? అవి వృత్తులు కానే కావా? మాట వరుసకు కావు అని అనుకున్న ఆ కాని వృత్తులనే అంటి పెట్టుకొని బతుకుని వెళ్ళమారుస్తున్న వాళ్ళ గతేమిటి, సంగతేమిటి? వారు అలానే జీవించటం వెనుక గల పరిస్థితులేమిటి? పతితులు, భ్రష్టులు, బాధాసర్పదస్తులు అయిన ఈ సోదరీ సోదరులు జీవిత గాథలను అక్షరబద్ధం చేసి పాఠకులకు అందచేయాలని, ఆ బాధామయ గాథా పరంపరకు జీవన సమరం అన్న శీర్షిక ఉంచాలని సంకల్పించినప్పుడు ఈ శీర్షిక నిర్వాహకులు ఎవరు అన్న ప్రశ్న ఉదయించలేదు. ఎందుకో మనవి చేస్తా. భరద్వాజ జీవితం వడ్డించిన విస్తరి కాదు. బతుకులోని కష్టాలను, కన్నీటిని కళముట్టా చూసినవాడు. చారెడు గంజి కోసము, బారెడు గుడ్డ కోసము కలవరించినవాడు. ఆకలి, అవమానం, అవిద్య, దారిద్ర్యం, నిరుద్యోగం, నిరాదరణ పుక్కిలెంతలుగా అనుభవించినవాడు. అలాగే ఆ వృత్తుల్లోని సాధక బాధకాలను, కష్ట నష్టాలను, అమానుషత్వాన్ని పదిలంగా గుండెల లోతుల్లో దాచుకున్నవాడు. అయితే అతని ఈ అనుభవాలు, జ్ఞాపకాలు వృధా కాల. భరద్వాజ వాటిని వృధా కానివ్వలేదు కూడా. వాటి సారాన్ని ఒడిసి పిండి పీల్చుకొని మహారచయితగా ఎదిగాడు. ప్రఖ్యాత రచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ అన్నట్లు భరద్వాజ రచనల్లో సహజత్వం, లోతు, వైవిధ్యం వెల్లి విరియటాని ఆయన పాత్రలు జీవ చైతన్యంతో స్పందించడానికి విస్తృతమైన
ఆయన జీవిత అనుభవాలే ముఖ్య కారణం. జీవన సమరం వంటి ఉదాత్తమైన శీర్షికను నిర్వహించటానికి చాలా దక్షతలు కావాలి. వివిధ వృత్తుల వాళ్ళని కలవాలి. వారు చెప్పినవన్నీ ఓపిగ్గా వినాలి. వారు చెప్పని వాటిని, వాటి పూర్వాపరాలను వారి నుండి నేర్పుగా రాబడి ఆయా వృత్తులకు సంబంధించిన సాంకేతిక పరమైన సమాచారాన్ని సేకరించాలి. వారి అంతరంగాల్ని, వారి ఆలోచనలను, అలాగే ఆలోచనలోని అనుభూతుల్ని రికార్డు చేయాలి. వారు అనుభవిస్తున్న ప్రస్తుత స్థితికి వెనుక గల సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలను వివేచించుకోవాలి. ఈ పనులన్నీ ఉద్యోగ ధర్మంగా కాకుండా అంతకు మించిన మానవతా దృక్పథంతో చేయాల్సి ఉంటుంది. ఆ వృత్తి పట్ల, వృత్తిదారుల పట్ల సానుభూతి, అనుకంప, ఆత్మీయత ఉన్నవారు తప్ప ఈ శీర్షికను నడపలేదు. మిత్రుడు భరద్వాజకు ఈ దక్షతలన్నీ ఉన్నాయి అనటం చర్విత చర్వణం. సుమారుగా 1 ఏడాది పాటు కొనసాగిన ఈ ఫీచర్ మేము ఆశించిన దానికన్నా అధికాధికమైన ప్రజాదరణ పొందింది. వారానికొకసారి కాకుండా రోజు విడిచి రోజు ప్రచురించమన్నవాడు, ప్రతిరోజు ప్రచురించాల్సిందే అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం 4 చెరగుల నుండి మాత్రమే కాదు, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఉన్న ఈనాడు పాఠకుల నుండి కూడా ఈ శీర్షిక నిర్వాహకుడిని అభినందిస్తూ వందలాది లేఖలు మా కార్యాలయానికి చేరుతూ ఉండేవి. ఒక్కో జీవిత చిత్రం ప్రచురితమైనప్పుడల్లా ఆ దురదృష్టవంతులకు ధన సహాయం అందచేసిన పాఠకులెందరో ఉన్నారు. ఉద్యోగ సదుపాయాలు కలగజేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నగర పరిసరాల నుండి, దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో ఉదారులు, దయాపరులు మా కార్యాలయానికి వచ్చి ఆయా దురదృష్టవంతుల వివరాలు తెలుసుకొని వారి బ్రతుకుల్ని మెరుగుపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుగు పత్రికా ప్రపంచంలో ఇటువంటి సంఘటన ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగల, అపూర్వం. ఆ గౌరవం అక్షరాల మిత్రుడు భరద్వాజ గారికి లభించినందుకు మేం గర్విస్తున్నామన్నాడు ఈనాడు. ఒక విషయాన్ని ఎన్నుకొన్న విషయాన్ని రసగుళికగా రూపొందించటంలో భరద్వాజ అవలంబించే విధానం విశిష్టమై రచనా ప్రారంభం పఠితలో ఉత్సుకతను రెక్కూలు పడివి పక్షంలో పాఠకులు పక్క శీర్షకుకు పెడతారు. అతి అనిపించకుండా చూసుకోవాలి. చదవటం పూర్తయ్యాక ఓ గాఢమైన నిట్టూర్పు అతని నుంచి వెలువడాలి. కన్నీటి బిందువు పఠిత కన్నుల్లో కదలాలి. అమానుషమైన ఈ వ్యవస్థ మీద జుగుప్స కలగా దీన్ని మార్చాలన్న ఆలోచన మెదడులో మెరవాలి. ఇందులోని ఏ ఒక్కటి లోపించినా ఆ రచన ఆ మేరకు తేటుకు పడినట్లే. జీవన సమరం శీర్షికన వెలువడిన ఈ రచనలన్నీ మన సామాజిక జీవనానికి ప్రతిబింబాలు. ఇందులోని వ్యక్తులు మనకు బాగా తెలిసినవారు, మనతో పాటు మన మధ్యనే జీవిస్తున్నవారు. వీరిని గురించి మనం ఆలోచించం, వీరిని చూసి మనం స్పందించం. ఈ అధో జగత్ సహోదరుల బతుకల్లోకి తొంగి చూడాలంటేనే మనకు భయం. ఈ శ్రీ భరద్వాజం మనం చేయలేని ఈ పనులన్నీ చేశారు. వారి బతుకుల్లోకి తొంగి చూసి స్పందించి మనల్ని స్పందింపచేశారు. 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్ర అచ్చంగా అట్టడుగు వర్గాల యథార్థ చరిత్రలో నిండిన తొలి గ్రంథాన్ని చేర్చిన ఘనత భరద్వాజకు లభించినందుకు వారిని మనసారా
మనం అభినందిస్తున్నాం. ఇలాంటి గ్రంథానికి కృతికర్త కలిగినందు మిత్రుడు శ్రీ కోట పున్నయ్య గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈనాడు కాంపౌండ్ 1981, చెరుకూరి రామారావు, చీఫ్ ఎడిటర్, ఈనాడు. అక్షరాభిషేకం. కొందరు గొప్పవారుగా జన్మిస్తారు, అదృష్టం. కొందరు కొందరకు గొప్పతనం ఆపాదించబడుతుంది, వీళ్ళు అదృష్టం. మరికొందరు గొప్పదనాన్ని సాధిస్తారు. మనం చెప్పుకోవలసింది వీరి గురించే. చెప్పుకోవడానికి కావలసినన్ని అంశాలు కూడా వీరి జీవితాల్లోనే లభిస్తాయి. ఏం చేతనంటే ఈ చివరి కోవకు చెందిన వారు గొప్పగా జన్మించలా. ఇంకెవరూ ఏవో ప్రయోజనాలను ఆశించి లేని గొప్పతనాన్ని వీరికి మప్పనూ లేదు. కానీ వీరు గొప్పదనాన్ని సాధిస్తారు, సాధించారు. అలా సాధించడానికి ముందు కోటాను కోట్లుగా ఉన్న అతి మామూలు వ్యక్తుల్లో వీరు కూడా ఒకరై ఉంటారు. పరిస్థితులు ఆటుపోట్లకు వీరు అతలాకుతలమై ఉండాలి. సుడిగాలిలో చిక్కుకున్న గడ్డి పరకల వీరు గిరికీలు తిరిగి ఉండాలి. ఎప్పుడు ఏ దిక్కుకు ఎగసిపోవాలో, ఎప్పుడు ఏ ముళ్ళ కంచె మధ్య నిశ్శబ్దంగా రాలిపోవాలో వీరికి తెలియకపోవాలి. రేపటి సంగతి సరే, మరుక్షణానికి ఏం జరుగుతుందో కూడా తెలియని అనిశ్చిత వాతావరణంలో వీరు మనుగడ సాగిస్తూ ఉండాలి. వీరందరూ సామాన్యులే. సామాన్యంగా జన్మించి సామాన్యంగా జీవించి సామాన్యంగానే కనుమరుగైపోతారు. వీరిలో ఏ నూటికొకరో కాదు, ఏ కోటికొకరో శక్తివంతులవుతారు. అయితే ఆ శక్తి పైకి కనపడదు. అది చిచ్చక్తిలాగా అణుగర్భంలో నిక్షిప్తమై ఉంటుంది. మరుభూముల్లోని ఏ రాయో ఏ రప్పో వారికి ఆసరాగా దొరుకుతుంది. అక్కడ కాస్త ఆగుతారు, ఆగి ఊపిరి తీసుకుంటారు. మెల్లిమెల్లిగా తుడుచుకుంటూ నేలలోకి వేళ్లను జరుపుతారు. ఆ నేలలోని జీవసారాన్ని పీల్చుకుంటారు. ఎండలోంచి గాలిలోంచి ఆహారాన్ని సేకరించుకుంటారు. ప్రతికూల వాతావరణంలోంచే తమకు కావాల్సిన శక్తిని పిండుకుంటారు. పిండుకొని నిఠారుగా ఎదుగుతారు. ఈ పెరుగుదల ఎంత దాకానా ఆకాశమే వారికి సరిహద్దు. గొప్పతనాన్ని సాధించటం అంటే అదే. అట్టడుగు నుండి అది సామాన్యంగా జీవితాన్ని ప్రారంభించి అనంత ఆకాశంలో మైకేల్ ఫ్యారడే, వాషింగ్టన్, కార్వర్, అలాగే ఇంకా మన దేశానికి సంబంధించినంత వరకు లాల్ బహదూర్ శాస్త్రి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జీడి నాయుడు, దామోదరం సంజీవరయ్య వంటి వారు ఈ కోవలోకే వస్తారు. సామాన్య కుటుంబాల్లో చాలా సామాన్యంగా జన్మించిన వీరంతా పరమ అద్భుతమైన విజయాలు సాధించారు. శ్రీ కోట పున్నయ్య గారిని పార్లమెంటు సభ్యులుగానే చాలామంది ఎరుగుదు. ఆ స్థాయిని చేరుకోవటానికి వెనకగల సంక్షుభిత చరిత్ర తెలిసిన వాడు ఆయనను కూడా ఆ పై శ్రేణిలోనే చేరుస్తారు. జీవన సమరం సామాన్య జీవిత చిత్రణలా సంపుటం. ఈ సామాన్యుల జీవితాలు నాకు కొంతవరకు తెలుసు. మిత్రుడు పున్నయ్య గారికి క్షుణ్ణంగా తెలుసు. వీరి చీకటి బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరించాలని మనసారా కోరే వారిలో పున్నయ్య గారు ఒకరు. అందుకే ఈ జీవన సమరాన్ని వారికి అందించడం. పున్నయ్య గారు అందుకోండి అని హైదరాబాద్ పద్మాలయ అనే తన స్వగృహం నుంచి భరద్వాజ గారు రాశారు. మిత్రుడు కోట పున్నయ్య గారికి రావూరి భరద్వాజ. అడుగు నుండి ఆకాశం వైపుగా
జాతీయోద్యమ నాయకత్వాన్ని మహాత్ముడు చేపట్టి అప్పటికి ఇంకా ఎంతో కాలం అంతదాకా మరీ మితధోరణిలో నడుస్తున్న జాతీయోద్యమం మహాత్ముని రాకతో కొత్త పుంతలు తొక్కింది. ఆయన శంఖారావం ఆసేతు సీతనగ పర్యంతం ప్రతిధ్వనించి ఆ ధ్వని తరంగాలు కులీన వర్గాలను మధ్యతరగతి మేధావులను కదిలించి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, వైద్యులు చేస్తున్న వృత్తిని ప్రతిచ్ఛేదించి ఉద్యమంలోకి వచ్చారు. ఖద్దరు కట్టడం నేరం, తాగుడు మానండి అనటం నేరం, భారత మాతకు జై అంట నేరం, గాంధీజీ పేరు ఎత్తటం నేరం. ఈ నేరాలకు ఆనాటి ప్రభుత్వం దారుణమైన శిక్ష విధించేది. నడి వీధిలో తోలు కొరటాలతో నెత్తురు చిందేలా బాధతో, లాఠీలతో కాళ్ళు చేతులు విరిచేయటం, జన సమూహాలపై గుర్రాలను ఉరికించడం, తుపాకులతో పెట్టల్ని కాల్చినట్లు కాల్చడం, కఠిన కారాగారవాస శిక్షలను విధించడం, ద్వీపాంతరం పంపించటం, కొన్ని సందర్భాల్లో ఉరి తీయటం ఆ రోజుల్లో సర్వసాధారణం. స్వదీయ సంస్థానాధీశులు, మహారాజులు, రాజులు, నవాబులు, చిన్న పెద్ద జమీందారు బ్రిటిష్ వారి చేతి ఎత్తు బిడ్డలు, పెంపుడు కుక్కలు అయిపోయారు. వారి వారి ప్రాంతాల్లో ఫ్యూడల్ వ్యవస్థ తాండవమాడుతూ ఉండే. ఇండియాలో ఈ చిన్న పెద్ద సంస్థానాలన్నీ భాగాలే అయినా పరిపాలనా వ్యవహారాలకు సంబంధించినంత వరకు వాళ్ళు దాదాపుగా స్వతంత్రులు. ఆ స్వాతంత్రాన్ని ప్రజా జీపీడనలో, ప్రజా దోపిడీలో వాళ్ళు ఎక్కువగా ఉపయోగపెట్టుకుంటూ ఉండేవారు. అక్కడి ప్రజలకు మిగిలిన దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంచేతనే మహాత్ముడు తన ప్రచారాన్ని స్వదేశ సంస్థానాల్లో కూడా విస్తరింపచేశారు. కృష్ణా జిల్లాలోని గంపలగూడెం జమీందారీ గ్రామం అయినా ఈ జమీందారులకు జాతీయ ఉద్యమం పట్ల సానుభూతి ఉండేది. రహస్యంగా ఆ ఉద్యమానికి చేయూతనిస్తూ ఉండేది. కోట పున్నయ్య గారనే ఓ సామాన్య గృహస్థు తన భార్య మహాలక్ష్మి గారితో గంపలగూడెంలో సంసారపక్షంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆయన శైవ భక్తుడు, జ్ఞాని, విశుద్ధ వర్తలు, ఒకరికి చెప్పడమే తప్ప చెప్పించుకోవాల్సిన అవసరం లేనివారు. ఆయనకు 4 బిడ్డలు, అంజయ్య, పున్నమ్మ, పున్నయ్య, ముత్తమ్మ గారు. నన్ను బాగా చదివించాలని మా నాన్నగారి కోరిక. చదువు మీద నాకు ఆసక్తి కలగటం కోసం చదివిన వారి గాథలెన్నో నాకు చెబుతూ ఉండేవాడు. సాయంకాలం కాగా 6 బయట నులక మంచం వేసుకొని తను వెళ్ళకిలా పడుకునేవారు. నన్ను పొట్ట మీద కూర్చోబెట్టుకునేవారు. చిన్న చిన్న పద్యాలు నా చేత పలికిస్తూ ఉండేవారు. ఆయన గొంతు చాలా శ్రావ్యమై భారతం నుండి, భాగవతం నుండి ఎన్నెన్నో పద్యాలు గొంతెత్తి మా నాన్నగారు పాడటం నా చెవుల్లో ఇంకా గింగురమంటూనే ఉన్నది అన్నారు పున్నయ్య గారు ఒకసారి. చిన్నప్పుడు ఎర్రగా బొద్దుగా మిసమిసలాడుతూ ఉండేవాడేమో. ఇరుగు పరుగు అమ్మలక్కలు పున్నయ్యను కిందికి అసలు దించేవాళ్లే కాదంటే ఎత్తుకునేవాడు. మీరెట్లా ఎత్తు అలవాటు చేస్తే నా దుంప తెగిపోతుందర్రా, వాడికి ఎత్తుకునే ఈడు దాటిన దాకా మీరే ఎత్తుకుంటానంటే వాడిని తాకండి, లేకపోతే మానేయండి అనేది మహాలక్ష్మి గారు. ఆయన ఎవరింటా వింటారన్నమాట. అలా ఎత్తు మరిగిన బిడ్డ, మరిగాడు, గోళీలు, బెల్లంగోడు, తొక్కుడు బిళ్ళ, గాలిపటాలు, కోతి కొమ్మత్తులు, దాగుడు మూతలు, చెండాలు. ఓసారి కోతి కొమ్మత్తులు ఆడుతున్నప్పుడు కాలు జారి కొమ్మ పట్టు తప్పి కింద పడ్డప్పుడు రాళ్ళు 2 దెబ్బతిన్నాయి. మరింక రావడం కష్టం అన్నారు కాళ్ళు పెద్దవాళ్ళు. కోటయ్య గారు ఆకులు రుద్ది పసరులు పూసేవారు. మహాలక్ష్మి గారు వెన్నతో మద్దన చేసేది.
చూసేందుకు కాళ్ళు బాగానే ఉన్నా నడవటం సాధ్యమయ్యేది కాదు. మొన్నటి దాకా నేను నడిచా, పరిగెత్తా. నా కళ్ళ ముందు నడుస్తున్న వారిని, పరిగెడుతున్న వారిని నాలో నేను చూసి కుమిలిపోయేవాణ్ణి. నడవటానికి ప్రయత్నించేవాణ్ణి. నా కాలు కదపలేకపోతున్నా, కదపలేదు. నేనెందుకు పనికిరానని, పనికి రాకపోయిన బతికి బట్ట గడితే చాలని మా నాన్నగారు అనుకుంటూ ఉండేవారు. నా వైద్యం కోసం ఆయన తపించిపోయేవారు. ఆ వ్యధ చూసి నేను మరింత బాధపడేవాడు. కనీసం ఆయన ఆనంద కోసమన్నా నాకు నడవటం రావటం అవసరం అనుకున్నాను. అతి ప్రయత్నం మీద కాళ్లను కదిలించగలిగేవాడు. రెండు వైపులా మోకులు కట్టి వాటిని పట్టుకొని నడవటం నేర్చుకున్నాను. ఇలా నేర్చుకోవటానికి నేను పడిన శ్రమను మీ ఊహకే వదిలేస్తున్నా అన్నారు పున్నయ్య గారు. ఇంటి కావలికి తప్ప ఎందుకు పనికి రాడనుకున్న పున్నయ్య మళ్ళీ మామూలు కుర్రాడయ్యాడు. శుభం. మరి చదువు మాటేమిటి? అంతో ఇంతో ఇంట్లో చెప్పినా ఈ పెరటి మందు వైద్యానికి పనికొస్తుందా? దూరంగా ఉన్న పాఠశాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నివాసానికి పాఠశాలకు మధ్య పొలాలు, పొలం గట్టు మీదుగా భారతంలోని పద్యాలు, భాగవతంలోని పద్యాలు గొంతెత్తి పాడుతూ మధ్య బుందులాగు సైరు చేసుకుంటూ తూనీగల్ని, ఆరుద్ర పురుగుల్ని పట్టుకుంటూ అప్పుడప్పుడు నేస్తాలతో పిల్లమ్మ ఆట ఆడుకుంటూ ప్రాథమిక విద్యను నేర్చుకుంటూ ఉన్న సమయంలో గంపెలగూడెం జమీందారైన కోటగిరి గోపాలరావు గారు సహృదయులై కావటానికి జమీందారే కాని ఆ వర్గం వారిలో సాధారణంగా ఉండే భేషజం కాని తాను అధికులము అన్న అహంకారం కానీ వారిలో ఉండేది. ఆయనకు చాలా భూములుండేవి, సొంత కమతం ఉండేది. వ్యవసాయం పనులన్నీ స్వయంగా ఆయనే చూసుకునేవారు. ప్రతిరోజు పొలం గట్లంటా బొదబొదలాడుతూ పద్యాలు పాడుతూ పోతున్న ఆ మంచి గుమ్మడి పండును ఒక రోజున గోపాలరావు గారు ఆపారు. నువ్వెవరి కొర్రాడి పోయ్ అన్నాడు. కోటయ్య గారు అబ్బాయినండి అన్నాడు పున్నయ్య బితుకుగా. నీకెన్ని పద్యాలు ఏమిటి వచ్చాయి అన్నాడు. కుర్రాడి భుజం తడు. పున్నయ్యలో భయం తేరింది. చొక్కాతో ముఖం మీద చెమట తుడుచుకున్నాడు. చెప్పు అని బుజ్జగించారు ఆయన. 100 అన్నారు గోపాలరావు గారు. మీకెన్ని కావాలండి అన్నాడా అతనే అడిగాడు పున్నయ్య. తలెత్తి హారి పెరుగా అనుకొని ఉండాలి గోపాలరావు. 100 అన్నారు వారు. అంతేనా, నాకు 200 దాకా వచ్చు అని బొందులాగు సర్దుకుంటూ అన్నాడు పున్నయ్య. ఏది గజేంద్ర మోక్షంలో నీకు నచ్చిన పద్యం బాగా గొంతెత్తి చదువు. నాకు వేళయిందండి, నా కోసం మా అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారండి, ఆలస్యమైతే వాడు గాబడా పడతారండి అన్నాడు పొద్దుకేసి చూస్తూ. మీ నాన్నతో నేను చెబుతాలే చదువు అన్నారు గోపాలరావు. మరి ఇంకా తప్పదనుకున్నాడు పున్నయ్య. అనుకుని లావొక్కెంతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తాబులు తప్పెన్ అని మూర్ఛ వచ్చే పద్యం చదివారు. ఆ పద్యం వింటూనే గోపాలరావు గారి కళ్ళు మెరిశారు. ఆ సంఘటన నా జీవితాన్ని మార్చిందండి. గోపాలరావు గారు మా నాన్నగారితో మాట్లాడి నన్ను తన ఇంటికి తీసుకువచ్చేశారు. అక్కడే తిన్నా, అక్కడే చదువుకున్నా, అక్కడే నిద్రపోయా. రోజులు గడుస్తున్న కొద్దికి నేను పరాయి వాడినన్న భావం వారికి నాకు కూడా లేకుండా పోయి గంపలగూడ జమీందారి నన్ను ఆయన గారు, వారి భార్య అన్నపూర్ణమ్మ గారు కన్న కొడుకులా చూసుకున్నారు. నేను వారిద్దరినీ తల్లిదండ్రుల్లానే పూజించాను. గంపలగూడెంలో చదువైంది. పెద్దవాళ్ళు హై స్కూల్ విద్య అయిపోయింది. SRR అండ్ CBR కాలేజీలో చేరా. అప్పుడు మా తెలుగు శాఖలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉండేవారు. ఆయన పాఠం చెప్పడం ఎంతకీ తెమలదు. విక్కలమోర్ విషయం పాఠం చెప్పడం నాకు ఇంకా
4 పంక్తులు చదివి 4 గంటల పాటు వివరించారు ఆయన. విశ్వనాథ వారి అంతేవాసిత్వం వల్ల తెలుగు సాహిత్యం పట్ల నాకు అభిరుచి పెరిగింది. పాఠ్యాంశాల్లో లేకపోయినా ఆధునిక కావ్యాలు తెగ చదువుతూ ఉండేవాడు. దువ్వూరి రామిరెడ్డి, నాయన సుబ్బారావు, రాయప్రోడు, దేవులపల్లి, జాషువా, వేదుల, నండూరి వీరి రచనల కోసం వెర్రెత్తిపోయేవాళ్ళమన్నారు. సాహిత్య రంగంలోకి రావలసిన వాడు కాస్త రాజకీయాల వైపు మొగ్గారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు 24 గంటలు సరిపోయేవి కావు. సెలవుల్లో నాటకాలు ఆడేవాడు. అవి ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం రకానివి కావు. దేశభక్తి ప్రపూరితాలు, ప్రజల్ని స్వాతంత్ర సముపార్జనకు కొల్పేవి కూడా. పోలీసులు నిఘా వేయటం ప్రారంభించారు. ఆచూకీలు తీయటం, ఆరాలు గుంజటం మొదలెట్టారు. ఓసారి ఆకిరిపల్లిలో నాటక ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దాడి చేశారు, పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. చదువు పూర్తయింది, ఇప్పుడేం చెయ్యాలి? ఉద్యోగమా? చాలామంది లక్ష్యమిదే. అందాక పున్నయ్య గారు పెరిగిన రాజకీయ వాతావరణం ఆయన్ని ప్రజల వైపు నడిపించింది. దేశం దరిద్రంతో విలవిలలాడిపోతూ ఒక్క పూటైనా కడుపు నిండా తినగలుగుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. దరిద్రమంటే తనకు తెలియని వాడు కాదు, తనకు ఉదారుడైన వ్యక్తి సహాయం చేసి ఉండవచ్చుగా. వారైనా ఈ కోట్లాది మందికి సాయం చేయలేరుగా. గోపాలరావు దంపతులు తమ పెద్ద బిడ్డగా భావించుకున్న పున్నయ్య గారి వివాహం జరిపించాలని సంకల్పించి నందమూరులో పైడి ముక్కల కోటయ్య గారికి అంతో ఇంతో ఈ జాతీయ ఉద్యమపు గాలి వంట పట్టి చదువుకోవడం అచ్చగా మగవారి హక్కే కాదని, స్త్రీలు కూడా చదువుకోవాలని ఆయన ఆనాడే గట్టిగా విశ్వసించారు. ఈ విశ్వాసాలను కోటమ్మ గారు బలపరిచి తగిన భార్య అనిపించుకున్నది. ఈ దంపతుల 4వ సంతానం సావిత్రి. అప్పుడు ఆ అమ్మాయి స్కూల్ ఫైనల్ చదువుతోంది. అడవిలోని ఉసిరికకు సముద్రంలోని ఉప్పుకు సంబంధం కుదిరే. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. చాలామంది పెద్దలు వచ్చి ఆశీర్వదించి ఆ తరువాతనే సమస్యలు ప్రారంభమయ్యాయండి. అంతదాకా ఒంటరిగాని తిన్నా తినకపోయినా కాలం గడిచేది. ఇప్పుడు అలా కాదు. నా మీద ఆధారపడిన వాళ్ళున్నారు. వారికి తిండికి మాడేట్లుగా చేసే హక్కు నాకు లేదు కదా. ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సి వచ్చింది అందుకే అన్నారు పున్నయ్య తన ప్రయత్నాలు వివరిస్తూ. రైల్వే శాఖలో ఏదో ఉద్యోగం గురించి ప్రకటన వస్తే దరఖాస్తు వేశారు. పరీక్షలు ఉత్తీర్ణై ఉద్యోగంలో చేరారు. కొంతకాలం ఉద్యోగం చేశారు, కానీ అందులో ఎమడలేకపోయారు. తన చుట్టూ దుస్సహమైన దారిద్ర్యం తాండవిస్తూ ఉంది. దాన్ని చూస్తూ ఉండలేడు. ఈ ఉద్యోగంలో ఉండి ఆ పరిస్థితుల్ని మార్చనూ లేడు. అయిన వారు కాదంటున్నా వినకుండా ఉద్యోగానికో సలాం కొట్టారు. మాతామహులు సంబంధించిన ఖమ్మం జిల్లాను కేంద్రంగా చేసుకొని తన సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. శ్రీయుతులు జలగం వెంకటరావు, శీలం సిద్ధారెడ్డి, కొలిపాక కిషన్ రావు, హీలాలాల్ మోరియా, తోటకూర వెంకటప్పయ్య, జలగం కొండలరావు గాళ్లతో తను చేరిపోయారు. చాలా సంవత్సరాల పాటు కలిసిమెలిసి పనిచేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కాలినడకడ జిల్లా అంతా పర్యటించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. సహకార సంఘాలు, యువజన సంఘాలు, రైతు కూలీ సంఘాలు, గ్రంథాలయ ఉద్యమం మొదలైన రంగాలన్నిటిలో పనిచేశారు. అనేక సంఘాలు సభ్యులుగా ఉన్నారు. తన అధికారాన్ని మూగజీవుల అభ్యుదయం కోసం వినియోగించారు. 1957 ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో
అసెంబ్లీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించింది. కానీ పరాజయం తప్పల. అది జరిగిన కొద్ది రోజులకే రాజ్యసభ సభ్యత్వం వరించింది. ఆ తర్వాత మన దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల అందరి హయాంలో ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో చేరే అవకాశాలు వచ్చాయి. కానీ తనను విశ్వసించిన వారికి ఈ పీఠాలనిచ్చి తను వైదొలగారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన కీలక సమయాల్లో ఆయన తన వంతు బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు. కోట పున్నయ్యగా ప్రాజెక్టుల మంజూరు, కేంద్ర పరిశ్రమల స్థాపన, నిధుల కేటాయింపు వంటి ప్రధాన అంశాలలో ఆయనకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయి. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయల కాలంలో వివిధ ఉపసంఘాలలో సభ్యులుగా ఉండి ఆ సంఘాలను శక్తివంతం, చైతన్యవంతం చేశారు. దేశ విదేశాల్లో పర్యటించి భారతీయ సాంస్కృతిక సంపదను విదేశీయులకు అందచేశారు. ఆయన తోడ్పాటుతో వెలసిన ధార్మిక సంస్థలు, విద్యా సంస్థలు, సంక్షేమ యోజనలు చాలా ఉన్నాయి. ఆయన చదువుతో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక వ్యక్తి ఏ పదవిలో ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, ఉండి ఏం చేశారన్నది ముఖ్యం. తను చేసింది స్వల్పమంది, చేయాల్సింది అనంతంగా ఉన్నదని ఆయన తరచుగా అంటూ ఉంటారు. దేశం సువిశాలమైంది, సమస్యలు అనంతంగా ఉన్నాయి, అవన్నీ పరిష్కారం కావాలి. అందరికీ తిండి కావాలి, గుడ్డ కావాలి, నీడ కావాలి, చదువుకునే అవకాశం కావాలి, సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం కావాలి. అప్పుడే సంఘం సుభిక్షంగా ఉన్నది. దాన్నే సంక్షేమ రాజ్యం అంటారు. ఆ సంక్షేమ సాధన కోసం నా కృషి ఏపాటి తోడుపడ్డా నా జన్మ ధన్యమైనట్టు భావిస్తాను అంటారు కోట పున్నయ్య గారు వినయంగా. ఆ నమ్రతే ఆయనకు శ్రీరామ రక్ష. పెండేకంటి వెంకట సుబ్బయ్య కేంద్ర ఆంతరంగిక పార్లమెంటు వ్యవహార శాఖల సహాయ మంత్రి. పెండేకంటి 1981లో వెంకట సుబ్బయ్య గారంటే నాకు చిన్న విషయం చెప్పాలి కానీ ఆయన కాంగ్రెస్ చీలిపోకుండా ఉన్నప్పుడు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్కి సెక్రటరీగా ఉండేవాడు. పార్లమెంటరీ వ్యవహారాలు కూడా చూసేవాడు. సంజీవరెడ్డి గారికి ముఖ్య శిష్యుడు. ఇద్దరు మా ఉయ్యూరు కాంగ్రెస్ చీలిపోకముందు ఉయ్యూరు వచ్చారు. అప్పటికి కాంగ్రెస్ చీలిపోయినా కొంతకాలం వెంకట సుబ్బయ్య గారు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఇద్దరు రాష్ట్రపతి అభ్యర్థిగా సంజీవరెడ్డి గారిని పెట్టారు, మనందరికీ తెలుసు. ఆయన ఇక్కడ ఉయ్యూరు మాకు బంగ్లా ఉంది, ట్రావెలర్స్ బంగ్లా అంటారు, రహదారి బంగ్లా. ఆ బంగ్లాలో వచ్చినప్పుడు పాపం సంజీవరెడ్డి గారిని పలకరించేవాళ్ళు ఎవరు లేరు. నేను, నా మిత్రుడు ఉన్నారు లేరు, నేనే వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ నమస్కారం. ఎందుకంటే నాకు హిందూ పరంలో మేము 50లో ఉన్నప్పుడే సంజీవరెడ్డి అంటే ఎందుకు ఏర్పడిందో నాకు ఒక గొప్ప అభిప్రాయం ఏర్పడి అందుతో ఆయన పలికించారు. వెంకట సుబ్బయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు. 2వ రోజు 3వ రోజు వెంకట సుబ్బయ్య ఈ పార్టీకి పంగనామం పెట్టేసి ఇందిరా కాంగ్రెస్లో చేరిపోయాడు. అది ఆయన గురించి జ్ఞాపకం అంతకంటే. ఇప్పుడు జీవన సమరంలో 52 కథలు శీర్షికలు ఉన్నాయి. దాంట్లో మొదటి దానిలోకి వస్తున్నాం. అన్నము రామచంద్ర. దీనికి టీవీ గారు వేసిన బొమ్మ ఇది. ఫోటో సరిగ్గా రాకపోవడంతో బొమ్మ. అంజమ్మ పుట్టిన 3 ఏళ్లకు మనకు స్వరాజ్యం వచ్చేది. స్వరాజ్యం రావటానికి అంజమ్మ పుట్టటానికి కొంత సంబంధం ఉంది. ఇది భరద్వాజి గారి రచన అంతా.
అంజమ్మ తండ్రి పేరు నరసారెడ్డి. ఆ కాలంలో ఆయన పేరు మోసిన దేశభక్తుడేం కాదు. అసలు ఆయన ఉన్న వాతావరణంలో ఖాదీ గట్టటమే ఒక గొప్ప. ఖాదీని కట్టుకోమని తన చుట్టూ ఉన్న వారిని బలవంతం చేయటం ఇంకా గొప్ప. పోలీసుల్ని కాదని సభల్లో పాల్గొనడం, అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం మరీ గొప్ప. ఈ గొప్పలన్నీ మన దృష్టిలో, సర్కారు వారి దృష్టిలో ఇవన్నీ నేరాలే కదా. నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే కదా. నరసారెడ్డి గారు కూడా శిక్ష అనుభవించారు. నరసారెడ్డి గారికి రావు బహదూర్ వెంకట్రామారెడ్డి గారికి చాలా దూరం బంధుత్వం ఉంది. నరసారెడ్డి గారి చుట్టాలు వెంకట్రామారెడ్డి గారిని కలుసుకొని మంతనాలు జరిపారు. బంధుత్వాన్ని కాదనలేరు, తన బాధల్ని కాదనలేరు. వెంకటి వెంకట్రామరెడ్డి గారు ఆయన ఏం చేశాడో మనకైతే తెలియదు, కానీ నరసారెడ్డిని మాత్రం నిజాం పోలీసులు వదిలిపెట్టారు. 1944 సంవత్సరం హైదరాబాద్ సంస్థాన రాజకీయాలు పరమ గందరగోళంగా ఉంది. బూర్గోల్ రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, ముందుమల నరసింగరావు, రంగారెడ్డి, రావినారాయణ రెడ్డి, ముగ్ధుం మొహియుద్దీన్ వంటి దేశభక్తులు ప్రభుత్వంతో ప్రత్యక్షంగానూ, అలా సాధ్యం కానప్పుడు పరోక్షంగానూ పోరాటాలు జరుపుతున్నారు. గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభల పేరున రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో పుట్టింది అంజమ్మ. నరసారెడ్డి గారు ఇప్పటిదాకా ఉంటే తప్పకుండా మంత్రి అయి ఉండేవాడు కాదో, కానీ 2 చేతులా సంపాదించుకునే అవకాశాలు మాత్రం ఆయనకు ఉన్నవి. ఆయన ఆ రోజుల్లో చాలా ఆస్తి తగలేసుకున్నాడు పాపం. ఆయనతో పాటు పోరాటంలో పనిచేసిన వాళ్ళు మంచి పదవుల్లో ఉండి కాసులు అందుకొని పార్టీ ఫండ్ వసూలు చేసుకొని నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వంలోకి వస్తూనే తమకు తమ వారికి కావలసినవన్నీ చేసేసుకున్నారు. నరసారెడ్డి గారు బతికి ఉంటే ఈ లత్కోరు పనులు చేసి ఉంటారు అనుకోవటం మహాదోషం. సంస్థాన పోరాటం ఉధృతంగా జరుగుతున్న కాసిం రజ్వీ రంగంలోకి వచ్చారు. రజాకాలు సంస్థానమంతటా ఇసుళ్ళులా పుట్టుకొచ్చారు. వారికి స్వాతంత్ర యోధులకు బాహాబాహీ యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలోనే నరసారెడ్డి చనిపోయారు. అప్పటికి అంజమ్మ వయస్సు కేవలం 4 ఏళ్ళు. పోయిందంతా పోగా మిగిలిన ఆ కాస్త భూమితోనే ఎల్లమ్మ సంసారాన్ని నెట్టుకు సాగిన భార్య. అంజమ్మ కాక ఆమెకింకా 3 పిల్లలు. నరసారెడ్డి మీద గల రాజకీయ కక్షతో ప్రత్యర్థులు ఎల్లమ్మను కూడా నానా కష్టాలు పాల్చేశారు. ఆ రోజుల్లో సాగు భూములకు పట్టాలు, దస్తావేజులు, రిజిస్ట్రేషన్లు ఉండేవి కావేమో. ఉన్న ఆ గొడవలన్నీ ఎల్లమ్మ గారికి తెలియవేమో కూడా. మొత్తం మీద తేలిందేమిటంటే ఆమె సాగుకి కన్న భూమిని అంతకు ముందెప్పుడో నరసారెడ్డి గారు ఇంకెవరికో అమ్మేశారు. ఇది అన్యాయమని రుజువు చేసుకోలేకపోయారు. ఫలితంగా ఎల్లమ్మ సంసారం వీధిన పడి. ఆ తరువాత కథ చెప్పాలంటే ఏళ్ళు పూళ్ళు పడుతుంది నాయన. ఎప్పుడన్నా తీరిగ్గా చెబుతా. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నట్టు బిడ్డా అని అడిగింది అంజమ్మ గారు రావురి భరద్వాజని ఇంటర్వ్యూ చేయటానికి. ఎందుకు అడుగుతుంది వివరించాక కళ్ళ నీళ్లు పెట్టుకొని. ఇంతకాలంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరయ్యా, ఈ సంగతులన్నీ అడిగిన వాళ్ళు కూడా లేరు అంటూ మళ్ళా ప్రారంభించింది అంజమ్మ. ఆమెకు పెళ్ళయింది. వెంకురెడ్డి మొహన్ జాహీ మార్కెట్ దగ్గరున్న పళ్ళ కమిషన్ కొట్లల్లో పనిచేసేవాడు. లారీల్లో వచ్చినటువంటి సరుకు దింపడం, లెక్క సరిగ్గా ఉండేట్లు చూసుకోవడం, ఇలాంటి పనులన్నీ వెంకురెడ్డి చేస్తూ ఉండేవాడు.
7-8 పాటు సంసారం బాగానే ఉంది. ఒకసారి తాగి ఉన్న లారీ డ్రైవర్ బండిని అడ్డుగోలగా తిప్పడంతో వెంకురెడ్డి లారీ కింద పడి నజ్జు అయిపోయాడు. సర్కారు దవాఖానాకు తీసుకోబోతున్న సమయంలోనే శాశ్వతంగా కళ్ళు మూసేశారు. అప్పటికే నాకు 3 కొడుకులు ఉన్నారయ్యా. భగవంతుడు నా తోడు తీసుకుపోయాడు. తోడబుట్టిన వాళ్ళది అంతంత మాత్రమే. ఏం చెయ్యను బిడ్డ, సద్దామనుకున్నా కానీ పసిబిడ్డన్ని వదిలి సావలేకపోయానయ్యా అని పూర్ణ ఏడ్చింది అంజం. ఎవరో దయామయులు చందాలేసుకొని ఒక బండి కొని పెట్టారట. కొంతకాలం ఆ బండి మీద ఉల్లిపాయలు, చింతపండు, మిరపకాయలు, కూరగాయలు పెట్టి అమ్మిందట. దానివల్ల నికరాదాయం అంటూ లేదు. పైగా అప్పులు కూడా పెట్టాల్సి వచ్చింది. అప్పులు అడిగితే తక్కువ లెక్కలు చెప్పడం, ఎగవేయటం, తగాదాలు ఆడటం, ఈ తలనొప్పి భరించలేక ఆ పని కూడా మానేశానంది. మళ్ళా ఇబ్బందులు, కష్టాలు అంజమ్మను ముసురుకొన్నాయి. చిన్న బిడ్డలు ఆకలికి తాళలేక చిన్న దొంగతనాలు చేసేవారు. సరిగ్గా ఆ సమయంలో ఇదిగో ఇప్పుడు చేస్తున్న ఈ పని దొరికింది. ప్రారంభంలో 5-6 కన్నా అన్నం తెప్పించుకునేవారు కాదు. ఇప్పుడు 22 మంది దాకా దొరికారయ్యా. పెద్ద ఇద్దరు ఇళ్లకు వెళ్ళి సంచులు, టిఫిన్ గిన్నెలు పట్టుకొస్తారు. దోమలు ఉన్న ఇళ్ల నుండి నేనే తీసుకుంటాను. సమయానికి అన్నం అందించకపోతే అయ్యల కోపం. ఇళ్ల దగ్గరేమో ఇదిగో వస్తీ అదిగో వస్తీ అంటూ ఆలస్యం చేస్తారు. వానయ్యేది, వరదయ్యేది, ఎండయ్యేది, సరిపిక్కు తినేది. నేను మాత్రం అనుకో నాయన, ఎందుకన్నా మంచిదని మా పెద్దాడికి కూడా నేర్పి ఉంచా. దూరాన్ని బట్టి రేటు ఉంటుంది బిడ్డ. 5 రూపాయల నుంచి 10 దాకా ఇస్తారు. అయ్యలు తినిపోగా మిగిలిన దాన్ని నేను మూట కట్టుకొని నా బిడ్డలకు పెట్టుకుంటా నాయన. అద్దె కొంప 30 ఇల్లుతున్నా పిల్లలకు చదువు లేదు, చట్టుబండలు లేదు. ఇంకెప్పుడన్నా తీరిగ్గా రా బిడ్డ, అన్ని వివరంగా చెబుతా అంటూ అన్నం బండిని తోసుకుపోయింది అంజమ్మ. 2 తప్పట్లోయ్ తాళాలోయ్. తాళం అన్న మాటకు చాలా అర్థాలున్నాయి. 2 మల్లయోధులు హోరాహోరీగా పోట్లాడుతున్నప్పుడు ఎదుటివాడిని చిత్తు చేసేందుకు ఒక యోధుడు ఉపయోగించే బంధ విశేషం, తాళం వేయటం, కాళ్ళ మీద బంధం అని ఒక అర్థం ఉన్నట్టు మహాభారతంలో ఉంది. తాడి చెట్టు అని పాడేటప్పుడు లయ కోసం చేత్తో చేసే చప్పుడు అని, తాళానికి తాడి చెట్టు అనే అర్థం ఉంది. పాట పాడేటప్పుడు లయ కోసం వేసేటువంటి చప్పుడని, కాల పరిమాణం తెలియచేసే దాని. అలాగే బీగం అని, బీగం అంటే అంటే లాక్ అని, ఇలా చాలా అర్థాలు. అసలు ఈ బీగాలు ఎప్పుడు వెలిశాయో ఖచ్చితంగా చెప్పగల ఆధారాలు లేవు. అనాది మానవులకు ఏ పూట తిండి ఆ పూటకే కాక మరొక పూట కూడా సంపాదించడం నేర్చుకున్నప్పటి నుంచి ఈ తాళం అంటే బీగం వాడుకలోకి వచ్చిందన్నమాట. తన సంపాదన మరొకరు కాజేయకుండా దాచుకోవటానికి అతను అనుసరించిన విధానాలన్నీ తాళం తయారు కావటానికి తోడ్పడి ఉంటాయి. తన ఆర్జనను కొండ చర్యల్లోనూ గుహల్లోనూ దాచిపెట్టి అది మరొకరికి కనపడకుండా ఏ రాతి పలకను అడ్డం పెట్టి ఉంటాడు అనుకుంటే అదే మొదటి తాళం అని మనం చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ఆస్తులు పెరిగిన కొద్దీ అవి మరొకరు దోచుకుపోకుండా దాచుకోవలసిన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అలా పెరుగుతున్న అవసరాలే రకరకాల తాళాలు ఏర్పడటానికి కారణాలు. నిజమే, కానీ ఇవన్నీ తాళాలు బాగు చేసే జహంగీర్కి ఏం తెలివి ఈ చరిత్ర. అతనికి తెలిసిందల్లా ఎలాంటి తాళాన్నైనా
సులువుగా అర్థం చేసుకోవడం, దానికి వచ్చిన జబ్బేమిటో క్షణాల మీద అంచనా వేయి. జహంగీర్ తాత కాని తండ్రి కాని ప్రారంభం నుండి ఈ వృత్తిలో ఏం లేదు. అతని తాత మసీదులో ప్రార్థన చేసేవాడు. అప్పటి జాగీర్దారు వారి తాతగారికి 25 ఎకరాల మాన్యం తెల్ల గుర్రం కానుకగా ఇచ్చారు. అతని తండ్రి హయాంలో కూడా మాన్యం ఉండేది. తాతలు తండ్రులు భాగాలు పంచుకునేటప్పటికి ఎకరానికన్నా తక్కువగా వచ్చింది వీళ్ళ. జహంగీర్ తండ్రి వయసు పేరు జహంగీర్, వేసింది తాళాల వృత్తి. ఉన్నప్పుడు నవాబులాగా బతికాట. కానీ ముసలితనంలో గంపెడి సంసారాన్ని ఏదటానికి వాళ్ళ చాలా కష్టపడ్డాడు. కొంతకాలం వ్యవసాయ పనులు చేశాడు. ఏటికెళ్ళకాలం ఆ పనులైనా ఉండవు కదా, సీజనల్ కదా. వర్షాకాలంలో కటిక పస్తులే ఉండేవాడు. అది పని కాదనుకొని పట్నం చేరుకున్నారు. ఆ తర్వాత ఒక కమ్మరి దగ్గర సమ్మెట వేయటానికి కుదిరాడు. పని కొత్త చేత కాదు కానీ పని కొత్త చేత కాదు. చెమటలు కక్కుతూ మణుగు బరువుండే సమ్మట తీసుకొని దాకలి మీద కాలిన ఇనప ముక్క మీద దెబ్బలు వేస్తుంటే అణుసు ముక్కలు లేచి పాదాలన్నీ చర్రుమని కాలుతూ ఉండేవి. పొద్దుగూకులు పనిచేస్తే రూపాయి కూడా గిట్టేది కాదు. దాంతోనే తెల్లజొన్నలు కొనుక్కొని రొట్టెలు చేసుకొని తినేవాడు. జహంగీరును చదివించాలని వాళ్ళ నాన్న తపన పడ్డాడు పాపం, కానీ కుదరలా. అందుకని తను పనిచేసే చోటని తిత్తులు వదటానికి కొడుకును పెట్టారు. ఆ పని నాకు కొత్త, మరీ చిన్నవాణ్ణి, గోడలు పులిసిపోయేవి సార్. రోజుకు పావలా ఇచ్చేవాడు. ఒకసారి ఆలస్యంగా పనిలోకి వచ్చా. సేటు కోపం వచ్చి సదుకోలు కడ్డీతో కాలి మీద కాల్చాడు అన్నాడు జహంగీర్ పిక్క మీద వాత చూపిస్తూ. ఆ తరువాతనే జహంగీర్ తన పినతల్లి దగ్గరకు పారిపోయాడు. ఆవిడ భర్త తాళాలు బాగు చేస్తూ ఉంటే తను నేర్చుకున్నాడు. రకరకాల తాళాలను తన చిన్నాన్న బాగు చేస్తూ ఉంటే జహంగీర్ అద్భుతంగా చూశాడు. తర్వాత తను చిన్న చిన్న మరమ్మతులు ప్రారంభించి ఇప్పుడు ఆ వృత్తిలో ఆరితేరాడు, ఎక్స్పర్ట్ అయ్యాడు. జహంగీర్ దగ్గర కొన్ని వందల తాళపు చేతులుంటాయి. వాటినన్నింటినీ తీగకు తగిలించి కాసుల పేరులా గోడకు వేలాడదీస్తారు. తాళాన్ని చూస్తూనే అదెక్కడ చెడిపోయిందో అతను కనుక్కోగలడు. రోగిని చూడగానే అతనికి ఏ జబ్బుందో డాక్టర్కి తెలియాలిగా. అలాగే నాకు తెలుస్తుంది అన్నాడు జహంగీర్ రఘు భరద్వాజతో. తన జీవితకాలంలో కొన్ని వేల తాళాలు బాగు చేయగలిగాను అన్నాడు జహంగీర్. ఇప్పుడు మరీ చిత్రమైన తాళాలు వస్తున్నాయండి. ఆ తాళాలకు 2 తాళపు చెవులుంటాయి. ఒకటి పోయిందనుకోండి, మరింకా అది పనికి రాదు. దాన్ని బాగు చేస్తే ఎక్కువ ఛార్జీ తీసుకుంటాను అన్నాడు జహంగీర్ నవ్వుతూ. నిజానికి అందులో బాగు చేయాల్సింది అంటూ కూడా ఏమీ ఉండదని, ఇంకో తాళం చెవి తయారు చేయటమే అని అన్నాడు. తర్వాత కానీ ఖాతాదారులతో అతను అలా చెప్పడు. ఏవేవో బెట్లు చెడిపోయాయని, అవన్నీ సరిదిద్ది కొత్త చెవి తయారు చెయ్యాలని తాను చెబుతాట. 2 రోజుల వ్యవధి కావాలంటాడు. కానీ అంత టైం అవసరం లేదని, గంటలోపునే ఇంకో చెవి తయారు చేయవచ్చని నాకు నిజం చెప్పారు. అతని చుట్టూ బోలెడన్ని తాళాలు రిపేరుకు ఎదురు చూస్తూ పడున్నాయి. కొన్నింటిని కెరసనాయిల్లో నానవేశాడు. అతని ఛార్జీలు పనిని బట్టి, తాళాన్ని బట్టి, వచ్చిన ఖాతాదారులని బట్టి మారుతూ ఉంది. సైకిల్ తాళం లగాయతు బ్యాంకుల తాళాలు దాకా అతను బాగు చేస్తాడు. ఒకసారి ఒక బ్యాంకు తాళం చెడిపోయిందట. బాగు చేసి 50 రూపాయలు వసూలు చేశారు. ఆదాయం సంగతి చెప్పలేం సార్. ఒక్కో రోజు 3-4 కూడా రావు రూపాయలు. ఇంకో రోజున 15-20 దాకా కళ్ళ చూస్తాను అన్నాడు జహంగీర్. ఇంత చేసినా పొట్టకు బట్టకు ఆస్తు బిస్తుగా సరిపోతుందే తప్ప తాను వెనకేసుకున్నది ఏమీ లేదు అంట. ఈ పనిలో కూడా పోటీ పెరిగిందని,
అందువల్ల గతి లేక ఏదో కాడికి పరిచేయక తప్పదని అతడన్నాడు. జహంగీర్ ఇల్లు చాలా చిన్నది. ఓ కలిగిన వారి గోడకు ఆనబెట్టి చిన్న రేకుల పాక వేసుకున్నాడు. అన్నీ చిన్ని సీనారేకులే. అవి గాలికి లేచిపోకుండా బరువుల కోసం రాళ్ళు పెట్టారు. ఇంటి ముందు మురుక్కాలు రేకుల తడికను వాకిలికి అడ్డంగా చేసి దాన్ని తాడితో ముడేశారు. చిన్నపిల్లలు భార్య ఊరికి వెళ్ళారట. ఇంట్లో కూడా తాళం చేతుల గుర్తులు తాళాలు వేళ్లాడుతున్నాయి. కలవారి సంపదలకు కాపలా కాసే వేలాది తాళాలను బాగు చేయగల జహంగీర్ పాక తలుపు ఒక చిన్న తాళం కప్ప కూడా లేకపోవటం ఆశ్చర్యం కదా అని ఒక చిన్న చొరక మనకంటిస్తా. మా కొంపకెందుకండి బాబు తాళాలు? ఎత్తుకుపోవటానికి ఏముంది కనుక ఈ దరిద్రం తప్ప అన్నాడు జహంగీర్. పెరిగిన గడ్డాన్ని బిరుసు వేళ్లతో సవరించుకొని. అవును, జహంగీరును దోచుకోవటానికి అతని దగ్గర దరిద్రం తప్ప ఏమీ లేదు కదా అని ముక్తాయింపించాడు రావూరి భరద్వాజ్. మరుగుపడిన మానవత. మూడవది, ఊహకు వాస్తవానికి మధ్య, భావనకు బతుకు మధ్య కొద్ది తేడాలు ఉండటం వేరు. మొదటి స్థితిని భరిస్తాం, రెండవ స్థితిని భరిస్తాం. కానీ రెండవ స్థితి అమానుషంగా ఉంటుంది. అలా ఉంటుందని అనటానికి సావిత్రి జీవితం ఒక మత్సు ముక్క. ఇప్పుడంటే ఇలా అయిపోయింది, కానీ చిన్నప్పుడు సావిత్రి బొద్దుగా గుమ్మడి పాదులా ముచ్చటగా ఉండే. దానికి తోడు మునుముకు ముందు పుట్టిన బిడ్డ కనుక అచ్చట ముచ్చట అన్నీ తీర్చారు అమ్మా నాన్న. అంటే మొదట పుట్టిన. ఇప్పుడెలా మాయాను కానండి, చిన్నప్పుడు బొదబదలాడుతూ నీడలు తేలుతూ ఉండేదానండి. బాగా పాడి పంట ఉన్న కుటుంబం అని చెప్పింది తన గురించి సావిత్రమ్మ. అలాంటి కుటుంబం బాగా చితికిపోయి సావిత్రికి కాస్త ఊహ తెలిసే నాటి అమ్మా నాన్న కూలీ చేసి బతుకుతున్నారు. వాళ్లతో పాటు తను కూలి చేసి బతికింది. కలుపు తీయటం, మినపనాట్లు, ఎరువు చల్లటం, శనక్కాయ కోత, కంది కోత లాంటి పనులన్నీ చేసింది. మొదటి నుంచి నా బతుకు కష్టాల బతుకేందండి. చిన్నప్పుడు ఎప్పుడన్నా సుఖపడ్డానేమో నాకేం గుర్తులేదు. సుఖమన్నది ఇంతవరకు లేదనుకోండి అన్నది సావిత్రమ్మ. చీరిన మిరపకాయల్లోకి మసాలా పూలు. ఆ పన్నుల రోజుల్లోనే తనకు దూరంగా మేనమామ వరుస అయ్యే చుట్టం ఒకడు బస్తీ నుంచి వచ్చాడు. వచ్చి తమింట్లోనే దిగాడు. తన పెళ్లి విషయం అమ్మ ప్రస్తావించింది. ఆ మామయ్య అదంత పని అన్నట్లు మాట్లాడాడు. వారం రోజుల కల్లా మామయ్య ఇంకో 25 ఏళ్ల కుర్రాన్ని వెంట పెట్టుకొచ్చాడు. అతగాడు గుంటూరు జిల్లా గుంటూరులో జూట్ మిల్లో 4 డబ్బులు సంపాదిస్తున్నాడు. సావిత్రికి అతనికి పెళ్ళైపోయి ఆ తరువాత కానీ ఆ మాయం నాకు తెలియలేదయ్యా అన్నది సావిత్రమ్మ. ఆ జ్ఞాపకాలు తలుచుకొని వణికిపో. సావిత్రిని పెళ్లి చేసుకున్న దౌర్భాగ్యుడు ఆమెను గుంటూరు తీసుకువెళ్ళాడు. 2 రోజుల తర్వాత రాజమండ్రి తీసుకువెళ్ళాడు. రాజమండ్రిలోని ఆమెకు ఓ కంపెనీకి అమ్ముకున్నాడు. అలా అమ్ముకుంటాడన్న అనుమానం ఏ పాటికి కలిగిన సావిత్రమ్మ వాణ్ణి చీల్చి చెండాడేది. రాజమండ్రి నుండి అమలాపురం, కాకినాడ, విశాఖ, విజయనగరం, తెనాలి, విజయవాడ, అలా తన ఊరాలు అన్ని ఊళ్ళు తిరిగిందల్లా తప్పు. తనను ఊరూరా తిప్పారు అన్నారు. ఆ 5-6 సంవత్సరాలు తన సర్వనాశనమైపోయింది. తనది అని చెప్పుకోదగ్గింది ఏం మిగల్ల. విజయవాడలో ఉన్నప్పుడు తను పారిపోయే అవకాశం కలిగింది.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది సావిత్రి. ఆమెనెవరూ తీసుకువెళ్ళారు. తెల్లవారుజామున ఆమెను రిక్షా ఎక్కించి 2 రూపాయలు చేతికింకి పంపించాడా రసికుడు. రిక్షా రైల్వే బ్రిడ్జి కిందగా వస్తున్నప్పుడు సావిత్రికమ్మకు ఆలోచన వచ్చి రిక్షాను రైల్వే స్టేషన్ వైపు మళ్లించి కదలటానికి సిద్ధంగా ఉన్న రైల్లోకొచ్చి పడ్డది. ఇక్కడ చాలా కష్టాలు పడ్డాను బాబు గారు. ముందుగా రౌడీ నా కొడుకులు వెంటబడ్డా. భగవంతుడి దయ వల్ల తప్పుకున్నా. ముందుగా గుంటలమ్మ చెట్టు దగ్గర గుడిసెల్లో ఉండేదాన్ని. ఏడాది కిందటే ఈ సినిమా హాలు పక్కకొచ్చాను అన్నది సావిత్రం. ఆవిడ ఊరు రాగానే ఆదరించిన వాడు వెంకటేశం అనేవాడు. అతను వేలం పాట పాడే కంపెనీలో ఉంటాడు. ఆ మహారాజే నాకింత నీడ చూపించాడయ్యా అన్నది సావిత్రమ్మ ఎక్కడో ఉన్న వెంకటేశానికి దండం పెడుతూ చెయ్యదు. అతనికి బరువుగా తయారవ్వకూడదన్న ఉద్దేశంతో సావిత్రమ్మ ఈ వ్యాపారం ప్రారంభించి సావిత్రమ్మకి వంటకాలేమీ మొదట్లో చేతకవు. 1, 2 చెడ్డాక ఇప్పుడు 6 తేదానంటోందా. మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, మసాలా వడ, చక్కెరాలు, జంతికలు, అప్పడాలు, ఆలూ బోండా, బూందీ అన్నీ చేస్తా. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 11 దాకా బేరం ఉంటుంది అన్నది సావిత్రి. తను శనగపిండి వాడను అన్నది. ధర తక్కువ కనుక బఠానీ పిండి వాడతానని చెప్పి ఇందులో జొన్న పిండి కూడా కలుపుతానని, రంగు కోసం మిఠాయిలో వాడే రంగు కలుపుతానని చెప్పి మసాలా వడకు శనగపప్పే వాడాలండి, లేకపోతే వడకు రుచి రాదు అందాము. బజ్జీ మిరపకాయలు, ఉల్లిపాయలు తను రోజు మార్కెట్కి వెళ్ళి కొనుక్కు వస్తుంది. మిరపకాయ బజ్జీలో 2 రకాలు తయారు చేస్తుంది. ఒక రకం పావలాకు 2, ఇంకో రకం 20 పైసలకు 2. రోజు వతనుగా వచ్చే ఖాతాదారులైతే పెద్ద సైజు బజ్జీలను 20 పైసలకు 2 చొప్పున ఇస్తూ రోజుకు 40-50 రూపాయల దాకా అమ్ముతుంది. అన్ని ఖర్చులు పోదు 10-12 మిగులుతాయి. కల్తీ నూనె వాడనని, అలా వాడటం వల్ల ఖాతాదారులు రారని సావిత్రమ్మ నిజాయితీగా చెప్పేది. సెగ తగలగానే పొగలు రేగే నూనెలు వాడటం వల్ల నూనె బాణలు మరగి ఆవిరైపోతుందని, అది నష్టమని సావిత్రమ్మ చెప్పేది. ఎండాకాలంలో గిరాకీలు తక్కువగా ఉంటుంది. వానాకాలం, చలికాలం బేరాలు బాగా ఉంటాయి. వెంకటేశానికి భార్య చచ్చిపోయి చాలా కాలమైంది. 3 పిల్లలున్నారు. ఆ 3 నా పిల్లలే అనుకుంటున్నా. వాళ్ల కోసమే ఇదంతా. నా రాత ఎలాగో నాశనమైంది బాబు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో తెలియదు. వచ్చే జన్మలోనైనా సుఖపడితే అంతే చాలు అన్నది సావిత్రమ్మ దోరగా వేగిన మిరపకాయ బజ్జీలను బాణలిలోంచి పైకి తీస్తూ. రేపు 4వ కథ రెక్కాడితే కానీ డొక్కాడదు.